రికార్డు ఎన్ని 13 లైవ్ షోకి తిరిగి స్వాతం వచ్చే జూన్ కల్లా ఏపీ రాజధానికి ఉద్యోగులంతా తరలి వెళ్ళడం సాధ్యమేనని భావిస్తున్నారా అంటే 52% మంది అవునని 45% మంది కాదన్నారు. సుబ్బారావు గారు హైదరాబాద్ నుంచి ఒక లైన్లో ఉన్నారు. సుబ్బారావు నమస్కారం అండి, మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దలందరూ నమస్కారం అండి. నమస్కారం. మాట్లాడండి. ఇప్పుడు మా 2 రాష్ట్రాల్లో నేను యాక్చువల్ గా హైదరాబాద్ లో ఉంటున్నాను, గుంటూరు మా ఓన్ నేటివ్ ప్లేస్. 2 రాష్ట్రాల్లో అభివృద్ధి సూచనలు కనపడుతున్నాయండి. ఖచ్చితంగా తెలంగాణలో కేసీఆర్ గారి మీద ఒక నమ్మకమైనటువంటి దృక్పథం ప్రజలకు ఉంది. అలానే ఇప్పుడు అమ్మటి రాంబాబు గారు లాంటి పరిపక్వత చెందినటువంటి నాయకులు ఏ పార్టీకైనా అవసరం. అంత కరెక్ట్ గా ఆయన చెప్తున్నాడంటే ఎదుటి పార్టీ మీద కూడా కొంచెం బాధ్యత నిరూపించుకోవాల్సిన బాధ్యతలు కొన్ని పార్టీల మీద ఉంటాయి. పార్టీలు వేరైనా పదవులు వచ్చినా రాకపోయినా ఒక నిర్ణయాత్మకమైన మాటలు మాట్లాడే మనిషికి ఓటర్లు ఎప్పుడూ ఉంటుంది. ఈయన ఈ 3 సంవత్సరాల్లో రాంబాబు గారు ఇవన్నీ కొంచెం బాగా ప్రొజెక్ట్ చేస్తే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీని కూడా తక్కువ అంచనా వేయడానికి మాత్రం మా రాష్ట్రంలో లేదండి. పార్టీలో పర్సంటేజ్ ఊళ్ళలో కూడా ప్రతి ఊళ్ళో కొంత పార్టీ క్యాడర్ ఉంది. కాకపోతే రైట్ అండి, ధన్యవాదాలు. లోకేష్ యాదవ్ గారు, ఉస్మానియా యూనివర్సిటీ. లోకేష్ యాదవ్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి కేసీఆర్ గారు. మాట్లాడండి ప్లీజ్. అన్న జీవరెడ్డి గారు నమస్తే అన్న, మాట్లాడండి. చెప్పండి అన్న. మాత్రం తొందరగా కేసీఆర్ ఎన్టీవీ లైవ్ షో చూసి అన్నకి మంచి పదవులు నేను కోరుకుంటున్నా. నివాళి జిందా పిలుసుమాన్ లెక్క ఏది చేసినా కానీ మొత్తం సంక్షేమ కార్యక్రమం గురించి చెప్తా ఉంటారు రోజు. పాపం ఆ వార్తంగా ఆయన చెప్పేటప్పటికి తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమం అన్ని పిలిచిపోతాయి రోజు. ఒక విషయం ఆలోచించాలి. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ లో ఒక విషయం ఆలోచించాలి. మీరు మొన్న వచ్చిన దాని చూసి పొంగిపోవద్దు. ఇప్పుడు ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చారు, ఒక మంచి అవకాశం మీకు ఉపయోగించుకోకండి. ఎందుకంటే అదే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ లో 167 నియోజకవర్గ అసెంబ్లీ సెగ్మెంట్స్ కి డిపాజిట్ రాలి బీజేపీకి. దాని తర్వాత జరిగినటువంటి సంవత్సరాల తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎలక్షన్స్ లో అదే బీజేపీ అదే ఎస్వీ పార్టీకి డిపాజిట్ లేకుండా చేసే సందర్భాలు ఉన్నాయి. అందుకోసం ప్రజా తీర్పు అనేది అప్పటికప్పటికి తర్వాత పనిచేయదు. నెంబర్ 2 ఇంకోటి ఏంటంటే టీఆర్ఎస్ పార్టీకి మొన్న జరిగినటువంటి మెజార్టీ కానీ అంతకుముందు జరిగిన ఎలక్షన్ లో వచ్చినటువంటి దాన్ని కానీ ప్రజలు మొత్తం కూడా మీకు ఓన్లీ తెలంగాణ అంశం ఒకటే కాదు. ఇంకో అంశం ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు చూసి మీరు గెలిపించారు. ఆ సంక్షేమ కార్యక్రమాల్లో మీరు అన్ని కేసీఆర్ గారు మొత్తం విస్మరిస్తున్నారు, ప్రజలకు గమనిస్తున్నారు. ఒకటి చూసుకుంటే దళితులు సీఎం మనం వదిలిపెట్టారు. ఇంకోటి చూడండి, ఒక విషయం అండి, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ అదేవిధంగా స్కాలర్షిప్ విషయంలో 1800 కోట్ల రూపాయలు ఎంతో రిలీజ్ చేయలేదు. లోకేష్ భాయ్ చాలా స్పష్టంగా బ్రహ్మాండంగా మాట్లాడిరన్నా. మీకు తెలుసు, మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి మేము ఎదిగినా కొద్దీ ఒదిగి ఉంటాం. ప్రభుత్వం ప్రజా సంక్షేమ లక్ష్యం. చాలా బ్బ్రహ్మాండమైన మాట చెప్పింది సార్. ఢిల్లీలో కూడా బీజేపీకి ఏమైంది, బీహార్ లో బీజేపీకి ఏమైంది, కమ్యూనిస్టు లోకేష్ గారు చెప్పిన మాట ఏకీభవిస్తాం. మేము ఎదిగిన మంత్రి పదవి వచ్చే రావాలని ఆయన ఆకాంక్షించాడు. యాక్చువల్లీ మా రాజధాని తరలింపు నాకు ఒక అభిప్రాయం ఉందండి. చెప్పండి. నిన్న మొన్న కూడా అంటే గత నెలలో కూడా అన్న చెప్పినట్లు దాంట్లో పనులు జరుగుతున్నాయి. మన సెక్రటేరియట్లో ఖర్చు పెడుతున్నారు, ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. నేను అడిగేది ఏంటంటే, సరే నోటుకు ఓట కేసు అది ఎట్లా అందరికీ అర్థమైన విషయం, దాని వల్ల ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. అసలు అమరావతి ప్రాంతంలో ఏముంది ఈ రోజున? చెట్టు తప్ప చెట్టు కూడా లేదు. అన్ని పొలాలన్నీ చెట్టు కూడా లేదు. అసలు మీరు అక్కడ లీజుల మీద పోయే పరిస్థితి అంటే ప్రభుత్వం మీద అసలే కష్టం ఉంది. కోట్లాది రూపాయల్ని బాడుగలు కడతామని చెప్పేసి అక్కడ పోయే పరిస్థితి. అసలు మీ అగ్రిమెంట్ ఏది? ప్రజలు మాట అనుకుంటా ఉన్నారు ఏంటంటే, వీళ్ళు కొన్న భూములకి తగినంత విలువ తగినంత సమయంలో రావడం లేదు కాబట్టి దాన్ని వేగవంతం చేద్దామని ఈ నిర్ణయం తీసుకున్నారని. రాజధాని తరలి వెళ్లాల్సిందే అండి.
దాన్ని ఎవరు కాదంటారు. నేను కూడా మా రాయలసీమకి వస్తే బాగుంటుందని అనుకున్నవాడిని. తరలి వెళ్లాల్సిన దగ్గర హుక్కుం అన్నమాట. చిత్తూరు దాని మీద కూడా మీరు క్రిటికల్ గా మాట్లాడారు. చిత్తూరులో వాటర్ ఇచ్చామండి. ఆ రోజున కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 7,300 కోట్లు అనుకుంటారు అమౌంట్. అది అంత డబ్బుల్ని చిత్తూరు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ డబ్బులు ఇచ్చారు. 12 రీచ్లకి టెండర్లు కూడా అయిపోయినాయి. అప్పుడు ఏదో రద్దు చేస్తే రాయలసీమకి అన్యాయం చేసినట్లు. అప్పుడు బాబు గారు ఏం చెప్పారంటే, నేను వచ్చిన తక్షణం దీన్ని రద్దు చేస్తా అని చెప్పారు. ఇక్కడ చెప్పారా? 18 నెలల తర్వాత వార్త వచ్చిందండి, పేపర్లో వార్త వచ్చి మాకు అర్థమైంది. 18 నెలలతో రద్దు చేసి అడిగేదేమంటే, చిత్తూరు జిల్లా దాహాతున్న జిల్లా, గత ప్రభుత్వం దాదాపు 3,000 కోట్లు 7,000 కోట్ల రూపాయలు మీకు ఇచ్చింది. ఆ డబ్బుల్ని వాడుకొని ఏవైనా మీరు అనుకునే లోటుపాట్లు ఉంటే వాటిని సవరించుకొని ఆ జిల్లాకి ఇవ్వాలి. కానీ దీన్ని రద్దు చేసాం మేము. గాలేరు నగరి పూర్తి చేసిన తర్వాత హంద్రిని పూర్తి చేసి ఇస్తామని చెప్పమన్నది అన్యాయం. రాయలసీమకి న్యాయమా? చంద్రబాబు నాయుడు ఈ రోజు మాకు దారి తప్పిన రాయలసీమ కొడుకండి ఆయన. హైకోర్టు లేదు, ఎయిమ్స్ లేదు, ఏమీ లేవు మా దగ్గర. చంద్రబాబు నాయుడు గారు రద్దు చేయడానికి గల ప్రధానమైన కారణం నాకు తెలిసి ఏంటంటే, 700 కోట్ల పైచిలకు ఇచ్చినటువంటి గ్రాంట్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారి కమిషన్ వెళ్లిపోయింది. 7,000 కోట్ల స్కీమ్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ముట్టవలసినటువంటి కమిషన్ ముట్టింది, ఈయనకి ముట్టవలసిన కమిషన్ ముట్టలేదు. అదే తగదా. ఒక సెకండ్ ఏంటంటే, ఇప్పుడు తిరుమలకు ఒక అగ్రిమెంట్ జరిగింది, కండలేరు నుంచి నీటికి సప్లై. వర్షాలు పడితే అవి ఆటోమేటిక్ అగ్రిమెంట్ రద్దు అవుతుంది. ఈరోజు చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా అధిక శాతం వర్షం కురవడంతో సస్యశ్యామలం అయిపోయింది. ఇంకొక 4 సంవత్సరాల వరకు కరువు వచ్చేటువంటి పరిస్థితి లేదు. గాలేరు నగరి అంతలోగా పూర్తి అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దానికన్నా కూడా 2,000 కోట్లు ఖర్చు పెడితే సస్యశ్యామలం అయ్యేటువంటి పరిస్థితి, సాగునీరు ఖర్చు పెట్టాలి. చెప్పేది మీరు రివ్యూ చేయండి. చిత్తూరు జిల్లా బిడ్డ మీరు, గత ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, రివ్యూ చేసి నీళ్ళు అంటే నేను మూసేసిన అని చెప్తా ఉన్నావు. ఇదే కాదండి, రాయలసీమకి రాయలసీమకి ఏ పని చేద్దామన్నా చెయ్యి రాదు, బుర్ర రాదు. ఏమి చేయాలని మనం అడిగితే కదా రాజధాని రాయలసీమ హైకోర్టు ఇప్పించు. ఆ ప్రతిపాదన మేము పెట్టాం. హైకోర్టు ఇప్పించు. నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలనాధ్యక్షుడు, దాంట్లో నో డౌట్. అలా అదే సమయంలో మాతో సమన్వయం చేసుకుంటున్నారు. ప్రశంస చేసినప్పుడు భావిస్తున్నారా అని అడిగితే 56% అవునని 44% మంది కాంటున్నారు. SMS పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. జీవన్ రెడ్డి గారు, శైలజానాథ్ గారు, రమేష్ నాయుడు గారు, అంబటి రాంబాబు గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.